2024 జూన్ 2తో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కథ ముగుస్తోంది. సడన్గా కేటీఆర్ వ్యాఖ్య చేశాడు, ఈ ఉమ్మడి రాజధాని అయిపోయాక హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు అని. దానికి ట్విస్ట్ ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారు జూన్ 2 నుంచి అని. ఇవాళ ఏప్రిల్ 29కి వచ్చాం. నిజంగానే జూన్ 2 నుంచి కేంద్రపాలిత ప్రాంతం చేయాలంటే చాలా ప్రక్రియ ఉంటుంది. సో ఆ ప్రక్రియ ఇంతవరకు మొదలే కాలే. పార్లమెంటు ముగిసింది, కొత్త పార్లమెంట్ కావాలి. సాంకేతికంగా చూసినా అది సాధ్యమయ్యే పని కాదు. పొలిటికల్గా చూసినా తెలంగాణ సమాజం అంగీకరించదు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో పొలిటికల్ స్టేక్స్ ఉన్నాయి. ఏమన్నా అవకాశం ఉంటే తెలంగాణలోనే 28కైనా తాము అధికారంలోకి వస్తాము అన్న అంచనాలో భారతీయ జనతా పార్టీ ఉంది. సో హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితులు అంగీకరించారని బీజేపీకి తెలుసు. అందువల్ల ఎందుకంటే ఈ డిబేట్ 2014 ఎలక్షన్స్కి ముందు కూడా జరిగింది, చాలా చర్చ జరిగింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫైనల్గా హైదరాబాద్ జాగ్రఫికల్గా తెలంగాణలో ఉంటుంది కనుక దీని కేంద్రపాలిత ప్రాంతం జోలికి పోలేదు. ఎందుకంటే ఒక్కసారి హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఇతర మహానగరాల నుంచి కూడా డిమాండ్ పట్టుకురావచ్చు. బెంగళూరు నుంచో, లేకుంటే ముంబై నుంచి, చెన్నై నుంచి, కోల్కతా నుంచి, ఇలా కొత్త కొత్త డిమాండ్లు కూడా పట్టుకురావచ్చు. అందువల్ల అలాంటి రాజకీయపరమైన కాన్సిక్వెన్సెస్, పాలనాపరమైన కాన్సిక్వెన్సెస్ ఉన్న నిర్ణయాన్ని తొందరపడి బీజేపీ ప్రభుత్వం అయినా తీసుకుంటుందని నేను అనుకోను. అందులో బీజేపీ కాంగ్రెస్ కలిసి ఎందుకు చేస్తుంది? బీజేపీ చేస్తే కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది, కాంగ్రెస్ చేస్తే బీజేపీ వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశమే లేదు, కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ లేదు కనుక. ఒకవేళ వచ్చే అవకాశం ఉండి ఒకవేళ ఒక పార్టీ చేస్తే మరో పార్టీ వ్యతిరేకిస్తుంది. కానీ కేటీఆర్ అంటున్నది అంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి కుట్ర పడుతున్నాయన్నాడు. అందువల్ల ఏ రాజకీయ ప్రాతిపదిక ఈ స్టేట్మెంట్కి లేదు. అయితే ఎందుకు మరి కేటీఆర్ ఈ మాట అంటున్నాడు? బీఆర్ఎస్కి ఈ ఎన్నికల్లో రిలవెంట్గా ఉండాలి అంటే నేషనల్ పాలిటిక్స్లో బీఆర్ఎస్కు ప్లేస్ లేదు. కేసీఆర్ గతంలో ఫెడరల్ ఫ్రంట్ అని ప్రయత్నాలు చేశారు, బీఆర్ఎస్ అని పార్టీ పెట్టారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ టీఆర్ఎస్గా టెక్నికల్గా అవకాశం ఉంటే మారుద్దాము అనే ఆలోచనలో ఆ పార్టీ ఉంది. అందువల్ల నేషనల్ పాలిటిక్స్లో రిలవెంట్ లేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉండడం, తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ బాగా దెబ్బతింటూ వస్తుంది. ఈ ఎన్నికల్లో ఓటింగ్ కూడా గణనీయంగా తగ్గే అవకాశం కనబడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకొక రిలవెన్స్ కోసం తెలంగాణ సెంటిమెంట్ పైన మళ్ళీ బీఆర్ఎస్ ఆధారపడుతోంది. అందుకే పార్లమెంట్లో తెలంగాణ ఎంపీలు ఉంటేనే టీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే న్యాయం జరుగుతుంది. కేసీఆర్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతాడు. కృష్ణానదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్కు తెలంగాణ ప్రయోజనాలు అప్పజెప్పారు, ప్రాజెక్టుల పేపి అని మొదట్లోనే కేసీఆర్ నల్గొండలో సభలు కూడా పెట్టారు. అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో మళ్ళీ తెలంగాణ సెంటిమెంటే తమను కాపాడుతుంది అని అందుకొరకు హైదరాబాద్ సెంటిమెంట్ మళ్ళీ ప్రయోగించారు. కానీ దీని పర్యవసనాలు ఏంటి? రాజకీయ నాయకులు ఒక మాట అన్నప్పుడు దాని కాంప్లికేషన్స్, ఇంప్లికేషన్స్ ఆలోచించాలి. లేని కాంట్రవర్సీని మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి, లేని డిమాండ్ను మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి, లేని భయాలను సృష్టిస్తే లేని డిమాండ్లు కూడా ముందుకు వస్తాయి. అందువల్ల హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అన్న ఆలోచన పొలిటికల్ డొమైన్లో లేనప్పుడు దాన్ని అనవసరంగా రేకప్ చేయడం తెలంగాణ సమాజానికి కూడా మంచిది కాదు. టీఆర్ఎస్ తన రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ కేంద్రపాలిత ప్రాంతం చేస్తారన్న ఫియర్స్ను మళ్ళీ క్రియేట్ చేస్తున్నది.